వెల్కమ్ టు కోకిల కృష్ణ ఛానల్. ఇవాళ మన ఛానల్లో పచ్చి జీడి గింజల్ని ఎలా బాగు చేసుకోవాలి, అలాగే వాటితో కూర ఎలా వండుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందు జీడి గింజలు ఎలా ఉంటాయో మీకు చూపించేస్తాను, ఒకసారి చూడండి. ఇవ్వండి, ఇవే పచ్చి జీడి గింజలు. ఇవి ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం కోసేసుకోవాలి, లేదంటే ఇలా ఎండిపోతూ ఉంటాయి. ఇలా ఎండిపోతే ఏమవుతుందంటే మనకి కట్ చేసుకోవడానికి కూడా కొద్దిగా కష్టంగానే ఉంటుంది. అలాగే లోపల జీడిపప్పు కూడా తీస్తుంటే ముక్కలు అయిపోతూ ఉంటుంది. వీటిని కట్ చేసేటప్పుడు చేతికి గ్లౌజులు కానీ లేకపోతే కొద్దిగా చేతికి ఆయిల్ కానీ రాసుకుని కట్ చేసుకోవాలి, లేదంటే చేతులు పొక్కిపోతూ ఉంటాయి. చూసారు కదా, లోపల జీడిపప్పు వచ్చి లేతగా ఇలా ఉంటుంది. ఇలా ఈ జీడిపప్పుని పిక్కల నుంచి వేరు చేసేసుకుని హాట్ వాటర్లో కొద్దిసేపు నాననిస్తే వెనకమాల పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు నానిన తర్వాత పొట్టు తీస్తే ఎంత ఈజీగా వచ్చేసినాయో. జీడి గింజలు చూడటానికి బాగానే ఉంటాయి, కానీ వీటిని బాగు చేసేసరికి మామూలుగా ఉండదు మనకి. మొత్తానికి వీటిని బాగు చేయడం అయితే అయిపోయింది. వీటిని కూర వండేలోపు మళ్ళీ వాటర్లోనే వేసుకొని ఉంచుకోవాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతాయి. మొత్తానికి జీడిపప్పు వలవడం అయితే అయిపోయింది. ఇదే ఒక పెద్ద ప్రాసెస్. ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడమే మిగిలింది. సో ఇది కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. పచ్చి జీడిపప్పుని ఎలా బాగు చేసుకోవాలి అనేది మనం చూసాం కదా. ఇప్పుడు జీడిపప్పు కర్రీ ఎలా వండాలో ఈ వీడియోలో చూద్దాం. నేను కర్రీ ప్రిపేర్ చేస్తానంటే మావాడు కూడా హెల్ప్ చేస్తానని వచ్చేసాడు. సో వీడు కూడా వంట చేస్తాడంట. ఒకసారి వీడితో కూడా చేయించేద్దాం. ఓకేనా నితిన్? చేస్తావా? కర్రీ చేస్తావా? ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ని వేయించుకుందాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. నేను 1 కప్పు జీడిపప్పుకి 1.5 కప్పు ఆనియన్ ముక్కలు తీసుకున్నాను. ఈ ఆనియన్స్ వేగేప్పుడే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుని కలిపి మూత పెట్టి ఆనియన్స్ని మగ్గనివ్వాలి. ఇటు చూడండి, ఉల్లిపాయ వేగుతున్నంత సేపు గట్టెక్కి కూర్చుంటాడు. అంటే ఎలా కూర్చున్నాడు? ఏరా, కర్రీ నువ్వే వండేస్తున్నావు? మొత్తం వండేస్తావా? వండుతావా? ఇందుకే ఏం కూర వండుతున్నావు? అదే కాదురా, ఏం కూర? జీడిపప్పు కర్రీ. ఏంటి గట్టిగా చెప్పు. ఓహో. ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలో 1 స్పూన్ ఉప్పు, 3 పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టమాటోలని ముక్కల కింద కానీ లేదా ప్యూరీ కింద కానీ చేసుకుని వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ టమాటా ప్యూరీ కొద్దిగా వేగిన తర్వాత దీనిపైన మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ గ్రేవీ బాగా వేగిన తర్వాత దీనిలో 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు మనం బాగు చేసి పెట్టుకున్న జీడిపప్పుని దీనిలో వేసి ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలో ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే దీనిలో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకుని జీడిపప్పు ఉడికేదాకా మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, జీడిపప్పు మెత్తగా ఉడికింది. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీనిపైన కొద్దిగా కొత్తిమీరను జల్లి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ కర్రీని కనుక మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. మనకి ఈ జీడిపప్పు ఎక్కువ సమ్మర్ సీజన్లోనే దొరుకుతాయి. సిటీలో ఉండే వాళ్ళకైతే ఎక్కువగా దీని గురించి తెలీదు. మనకి ఊర్లో ఉండేవాళ్ళు ఈ కర్రీని ప్రతి సమ్మర్ సీజన్లో ఎక్కువగా వండుకుని తింటారు. ఊళ్ళో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి తెప్పించుకుని ఈ కర్రీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను పెడతా, తినేసేదాకా అతను తినట్లేదే నీకు. చూడు, ఎలా ఉంది? పోలా అదిరిపోలా నిజంగా మహిళకి చెప్పు ఎలా ఉందో. నిజంగా బాగుంది నిత్యాంశ్ కర్రీ వదిలేసి జీడిపప్పు ఏరుకుని తినేస్తాడు దీనిలో కదా నిత్యాంశ్. జీడిపప్పు నీకు ఇష్టం కదా జీడిపప్పు, అవునా? మహి ఎక్కడికి పెట్టేనా?